బాల్ పెట్టు టవర్ కట్టు అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యొక్క ఫస్ట్ టాస్క్ అయితే హౌస్లో మొదలైపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు లేని విధంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇవ్వబోతున్నారు. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి 12 టాస్క్లు కూడా హౌస్ మేట్స్కి ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. ఆ టాస్క్లో ఒకవేళ హౌస్ మేట్స్ గెలిస్తే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ హౌస్ మేట్స్ మాత్రం ఆ టాస్క్ ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగబోతుంది. ఈ విధంగా బాల్ పెట్టు టవర్ కట్టు అనే టాస్క్లో ఇరు టీమ్స్కి టవర్ కట్టాలి బాల్స్తో అంటూ ఒక టాస్క్ని ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో అయితే ఏదో ఒక టీం ఖచ్చితంగా గెలవాలి. ఇరు టీంలు ఓడిపోయిన సందర్భాన ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన స్టిక్స్తో బాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఎవరైతే టవర్లోకి ఫస్ట్ బాల్ని వేస్తూ అలా ప్రతి ఒక్క టీం నుంచి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఒక్కొక్క బాల్ని వేసి ఎవరైతే ఫస్ట్ టవర్ని ఫుల్గా కడతారో ఆ టీం గెలవబోతుంది. ఈ విధంగా నిఖిల్ టీం నుంచి ఫస్ట్ నిఖిలే వెళ్ళారు. కాకపోతే స్టార్టింగే నిఖిల్ కొంచెం శ్రమ పడినట్టే కనిపించింది. బాల్ మిస్ అయింది. కాకపోతే మళ్ళీ ట్రాక్లోకి వచ్చినప్పటికీ కూడా అప్పటికే కాంతార టీం అయితే గేమ్లోకి ముందుకు వెళ్ళిపోయింది. ఈ విధంగా కాంతార టీం ఈ గేమ్ని ఫినిష్ చేసింది విన్నింగ్ పొజిషన్లో.